ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ విజయవాడ అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య 4వ వర్ధంతి కార్యక్రమం గురువారం నిర్వహించారు. తొలిత రోషయ్య విగ్రహానికి ఐవీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంట్ల రామ్మోహన్ రావు, చెనగపల్లి మల్లికార్జునరావు, చెక్కా రవికాంత్, డివిజన్ సంఘ అధ్యక్షులు మాజేటి మణికంఠ, యోజన సంఘం ప్రధాన కార్యదర్శి గోనుగుంట్ల మణిదీప్, పొట్టి శివకుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు తొండేపు రాధ, దింటకుర్తి వీరరాఘవ ఉదయ్ కుమార్, కొల్లిపర గోవర్ధన కామేశ్వర ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొణిజేటి రోషయ్య కింద స్థాయి నుంచి ఎన్నో పదవులను నిర్వహించి ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, ఆంధ్రప్రదేశ్లో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోషయ్యకే దక్కిందని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఆ మహనీయుని వర్ధంతి కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఆర్య వయసులే కాకుండా ఆయన సిద్ధాంతాలను అనుసరించే ప్రతి ఒక్కరు కూడా నివాళులర్పించే బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ సభ్యులు, ప్రముఖులు, విజయవాడ అర్బన్ ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొని రోషయ్యకు నివాళులర్పించారు. ఈ రోజున మన కొణిజేటి రోషయ్య గారు ఎన్నో విధాలుగా ప్రతిపక్ష హోదా కానీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి పదవిని నిర్వహించి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు వెళ్ళడమే కాకుండా ముఖ్యమంత్రిగా ఆయన పదవి విరమణ చేసిన తర్వాత తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా, అంతకుముందు ఇన్ఛార్జిగా కర్ణాటక రాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు. 16 సార్లు మరి ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలోనే ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఆ మహనీయుని యొక్క మాకు విజయవాడ నగరంలో ఈ రోజున ఈ త్రిమూర్తి చౌక్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం దగ్గర ఆయన నివాళులు అర్పించడం జరిగింది. 4వ వర్ధంతి. మరి ఒక ఆర్యవైశ్యులే కాదు, ఆ యొక్క సిద్ధాంతాలను అనుసరించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. దీనికి ఇచ్చేసినటువంటి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సభ్యులందరికీ మరియు విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.